तहे दिल से शुक्रिया अदा करते हुए मैं एक छोटा सा इंफॉर्मेशन लेने के लिए फोन किया। अभी मैं बात कर रहा हूँ सर। चंद ऐसे जो नवाब बिफोर इंडिपेंडेंस के टाइम में जो खिदमत के ऊपर, सर्विस के ऊपर, जो इनाम के ऊपर दिए गए हैं, और उसमें सर्वे नंबर 5 मार्च बोल के एक वर्ड आता था। उसके बाद 2-3 बार सर्वे हुआ तो इंडिपेंडेंस के बाद सर्वे नंबर बोल के आया। कई ऐसे प्रॉपर्टीज है जो 5 मार्च के नाम से है, और उसके इंफॉर्मेशन के वास्ते कई बार हमें आरटीओ को रिलेटेड हमारे एमआरओ साहब से मिले, आरडीओ ऑफिस में भी जाके कलेक्ट करने के लिए उसके बारे में जो 5 मार्च को कन्वर्ट किया गया सर्विस नंबर के ऊपर, जो सर्वे नंबर के ऊपर, उसका इंटीमेशन हमको दियो, इंफॉर्मेशन को, लेकिन वो एक दूसरे के ऊपर ऐसे दावे करते। जो सपोज एक छोटी सी एक एग्जाम्पल बोलता हूँ, जो रामकृष्ण कॉलेज के बाद रफीक शाह दरगाह की जमीन 5 मार्च के ऊपर 301 के ऊपर दिया गया है उनको 5 एकड़ 75 सेंट्स, और वहां पे जो बाजू ग्राउंड है वो सर्वे नंबर पे आया। सर्वे नंबर यानी कि वो डिस्ट्रीब्यूट किया गया पूरा పార్టీషన్ అయిపోయింది సార్। అది సర్వే నెంబర్ 5 సర్వే నెంబర్ వచ్చినాయి। అది మన ఆర్టీఓ దగ్గర ఒకసారి మేము పిటిషన్ పెట్టాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు ఆర్టీఓ గారికి ఆయన నేతృత్వంలో మీరు ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే అది మీరు అక్కడ ప్రవేశపెట్టండి, జినైన్ పర్సన్ హూ ఇస్ ద జినైన్ పర్సన్ అనేది మేము మీకు మేము చేస్తాము, మీ న్యాయం చేస్తామని చెప్పారు. ఆ రోజు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది కడప వాసులు కూడా ఉన్నారు. అప్పుడు మాట్లాడినాము. ఆర్టీఓ గారు ఏమన్నారంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకుంటామని. మా దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏంటంటే 5 మార్చ్ నంబర్ 5 మార్చ్ అప్పటి కాలంలో మన నవాబుడు ఇచ్చింది. అది మా ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే అది ఎక్రోజ్ అయిపోయింది, సర్వే నెంబర్లు 2-3 సార్లు మారిపోయినాయి, ఇది రికార్డ్ అని చెప్పి 1956 రికార్డ్ మాకు చూపించినారు. అప్పుడు రామకృష్ణ కాలేజ్ వాళ్ళు డిఓ ఆఫీస్ కు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. 56 లో అది ఎస్టాబ్లిష్ అయింది రామకృష్ణ హై స్కూల్. ఇంతకుముందు దర్గా ఉంది. ఆ టైంలో బిఫోర్ అపార్ట్ ఫ్రమ్ దర్గా దేర్ ఇస్ నో ఎనీ స్కూల్, ఎనీ ప్రాజెక్ట్. అప్పుడు దర్గా వాసులు అది యూజ్ చేసుకుంటున్నారు ఆ స్థలాన్ని. 56 లో ఎస్టాబ్లిష్ చేసినారు స్కూల్. అప్పుడు ఈ డిఓ ఆఫీస్కు రామకృష్ణ హై స్కూల్ సమాజం వాళ్ళు ఏం చేసినారంటే ఒక రిప్రజెంటేషన్ రాశారు, మాకు గ్రౌండ్కు స్థలం కావాలని చెప్పి. ఆ రికార్డ్ ప్రకారం చెప్తున్నాను, ఆ రికార్డ్ ప్రకారం ఉంది నా దగ్గర. వాళ్ళు గ్రౌండ్ కోసం అలాట్మెంట్ చేసినారు, ప్లే గ్రౌండ్ కోసం. అక్కడ అక్వేషన్ జరిగింది, కొంతమంది ఏదో డబ్బులు ఇచ్చినట్లుగా క్రియేట్ చేసి ఒక రిపోర్ట్ ఉంది, నివేదిక ఉంది. అది ఎంతవరకు నిజమో ఏదో మనకు అనవసరము. 5 ఎకర్స్ 75 సెంట్స్ వీళ్ళు రామకృష్ణ కాలేజ్ వాళ్ళు డబ్బు ఇచ్చేసి వాళ్ళకు అక్వేషన్ జరిగినట్లుగా అక్కడ రికార్డు ఉంది. ఆర్టీఓ దగ్గర జరిగింది. అందులో ఒక రోడ్ ఉంది అన్నమాట. 324 దర్గా స్థలానికి నియమించిన సర్వే నంబరు 346 అనేది మోచంపేట వాసులకు ఒక దారి అన్నమాట. ఈ ఒక స్కూల్ ఉంది, ఒక గ్రౌండ్ ఉంది. అది విలేజ్ मैप ఉంది అన్నమాట. विलेज मैप है क्या है सर? वो आरटीओ साहब के पास में उसको दरखास्त रखा, तो तभी उन्होंने एमआरओ साहब को बुला के क्या है ये विधि రోడ్ ఉంది కదా, ఇది మీరు పోయి సర్వే చేయండి ముందు అంటే మరుసటి రోజే ఆర్టీఓ గారు సమక్షంలో డిజిటల్ సర్వే చేసి రోడ్డును ఇప్పుడు దాన్ని మార్క్ చేసేస్తున్నారు అన్నమాట. తర్వాత 2-3 సార్లు మాకు పిలిపించి లేదు మీరు రోడ్డు అప్పక తీసుకోమని చెప్పి ఆర్టీఓ సమక్షంలో మన కలెక్టర్ గారు అయితే ఒకటే చెప్పారు, అది క్లియర్ అయినంత వరకు అక్కడ ఏ కట్టడాలు కట్టద్దండి అని చెప్పి. సరేనా? उसके बाद क्या हुआ तो उस तरफ बाजू में